నుంచి మనము బయటపడిపోతాం. సో అది మన అమ్మవారి వర్డ్ మీనింగ్, పేరు మీనింగ్ అన్నమాట. సో ఎలా బయటికి రావాలి అనేది సూచించేదే తన స్వరూపం. అయితే తన స్వరూపంలో చూసుకుంటే తను 4 చేతులతోని డాంకీ మీద వస్తుందన్నమాట. అయితే ఆ 4 చేతులలో ఏం పట్టుకుంటుంది అంటే, ఒక చేతిలోనేమో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతిలోనేమో థండర్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ చేతిలోనేమో అభయహస్త ముద్ర చూపిస్తుంది, ఇంకో చేతితోనేమో వరద ముద్ర అనేది చూపిస్తుంది అనమాట. అలా 4 చేతులతోనే చూపిస్తుంది. అయితే సో కాలరాత్రి అమ్మవారు అనేది ఒక చేతిలో ఖడ్గం పట్టుకుంటుంది. సో ఖడ్గం ఎందుకు పట్టుకుంటుంది అని అంటే, ఈ టైం లూప్లో పడిపోయి మనం లైఫ్ ఆఫ్టర్ లైఫ్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ లైఫ్ ఎందుకు తీసుకుంటాము అని అంటే మన థాట్స్ వల్ల. సో ఆ థాట్స్ని సబ్సైడ్ చేయడానికి తను ఖడ్గాన్ని యూజ్ చేస్తుంది అనమాట. సో ఖడ్గాన్ని ఎందుకు అనేది మనం ఒక చిన్న స్టోరీతోని రిలేట్ చేసుకొని చూద్దాం. సో కాలరాత్రి అమ్మవారు రక్త బీజ్ అనే అసురుణ్ణి చంపింది అని అంటారు. సో రక్త బీజ్ అంటే ఏంటిది అంటే, సో రక్త అంటే బ్లడ్, బీజ్ అంటే సీడ్ అని చెప్పేసి. అయితే మనకి బాడీలో సో రక్తము అంటే బ్లడ్ అనేది ఏంటంటే ఒక కనెక్టివిటీ ఉంటుందన్నమాట. సో సెల్ టు సెల్, సో ఏది ట్రావెల్ అవ్వాలన్నా సరే, న్యూట్రియంట్స్ అయినా సరే, వేస్టేజ్ అయినా సరే, ట్రావెల్ అవ్వాలంటే సెల్ టు సెల్ మనకి బ్లడ్ అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ ఏం కనెక్టింగ్ చేస్తుంది అని అంటే, లైఫ్ టు లైఫ్ అంటే ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్కి వెళ్ళాలన్నా సరే మనకి బ్లడ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ బ్లడ్నే సోర్స్గా తీసుకొని అది న్యూ లైఫ్ అనేది జనరేట్ చేస్తుంది. సో సీడ్ అంటే అదొక న్యూ లైఫ్కి రిప్రజెంటేషన్ అనమాట. అందుకే స్టోరీలో కూడా చూసుకుంటే రక్త బీజుని ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా మన ఎర్త్ మీద పడ్డప్పుడు ఒక కంప్లీట్ న్యూ బీయింగ్గా అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అయితే మన కాలరాత్రి అమ్మవారు ఏం చేస్తుంది, సో ఒక్క బ్లడ్ కూడా, ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా కింద పడకుండా తన నాలుకని ఓ భూమంతా చాపి ఆ రక్తాన్ని అంతా కూడా తాగినట్టుగా చూపిస్తారనమాట. అంటే మనకు వచ్చే ప్రతి ఒక్క థాట్ని అమ్మవారు అనేది ఆ కాలగర్భంలోకి తీసేసుకుంటుంది. ఆ కాలగర్భంలో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి న్యూ థాట్స్ అనేటివి అరైజ్ అవ్వవు. ఆ న్యూ థాట్స్ అనేటివి అరైజ్ కానప్పుడు మనకి ఈ టైం లూప్లో పడడానికి ఒక న్యూ లైఫ్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం పడదన్నమాట.